భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగం. సామాన్యులకు అర్థమయ్యే విధంగా చదివి వినిపిస్తాను, వినండి, మంచి జరుగుతుంది. నిన్నటి 9వ ఎపిసోడ్లో 53వ శ్లోకం వరకు బ్రీఫ్ చేశాను. ఈరోజు 54వ శ్లోకం నుంచి చివరి శ్లోకమైన 72వ శ్లోకం వరకు బ్రీఫ్ చేసి పెడతాను, వినండి. అర్జునుడు శ్రీకృష్ణుడికి 4 ప్రశ్నలు వేశాడు. 1. పరమాత్మ ప్రాప్తి నందిన స్థితప్రజ్ఞుని యొక్క లక్షణములు ఏవి? 2వ ప్రశ్న, స్థితప్రజ్ఞుడు ఎట్లు మాట్లాడును? 3వ ప్రశ్న, స్థితప్రజ్ఞుడు ఎట్లు కూర్చును? 4వ ప్రశ్న, స్థితప్రజ్ఞుడు ఎట్లు నడుచును? అయితే ఇక్కడ 2, 3, 4 ప్రశ్నలు భావప్రధానమైన ప్రశ్నలుగా భావించవలను. సాధారణ ప్రశ్నలుగా భావించడానికి వీల్లేదు. భావప్రధానము. అసలు స్థితప్రజ్ఞుడు అనగా ఎవరు? ఈ పదమునకు అర్థం ఏమిటి? ఈ విషయం ముందు తెలియాలి. పరమాత్మ ప్రాప్తి నంది పరమాత్మ యందు సదా నిశ్చలమైన స్థిరమైన బుద్ధి కలిగిన సిద్ధ పురుషుడు, అతడే స్థితప్రజ్ఞుడు. ఇప్పుడు అర్జునుడి మొదటి ప్రశ్న, స్థితప్రజ్ఞుని లక్షణములు శ్రీకృష్ణ భగవానుడు చెబుతున్నాడు అర్జునుడికి. మనస్సునందు అన్ని కోరికలు తొలగిపోయి ఆత్మ ద్వారా ఆత్మసంతుష్టి అయినవాడు. 2వ లక్షణం, పరమాత్మ సంయోగము వలన ఆత్మానందము పొందినవాడు. 3వ లక్షణం, దుఃఖములకు కృంగిపోనివాడు. 4వ లక్షణం, సుఖములకు పొంగిపోనివాడు. 5వ లక్షణం, ఆసక్తి, భయము, క్రోధము వీడినవాడు. 6వ లక్షణం, దేనియందు మమత, ఆసక్తి లేనివాడు. 7వ లక్షణం, అనుకూల పరిస్థితులు యందు హర్షము. 8వది, ప్రతికూల పరిస్థితులు యందు ద్వేషము మొదలగు వికారములకు లోనుగానివాడు స్థితప్రజ్ఞుడు. ఇవి స్థితప్రజ్ఞుని యొక్క లక్షణాలు. ఇక అర్జునుని యొక్క 2వ ప్రశ్న, ఎట్లు మాట్లాడను అనేది. దానికి శ్రీకృష్ణుడు సమాధానం చెప్తున్నాడు. స్థితప్రజ్ఞునకు మమత, ఆసక్తి ఉండవు గనుక ఏ ప్రాణి యందు వ్యామోహపూరిత ప్రేమ ఉండదు. కావున అతని మాటలు దోషరహితములైన శుద్ధ ప్రేమ పూర్ణములై ఉండును. స్థితప్రజ్ఞునకు హర్షము, శోకములు ఉండవు గనుక అనుకూల వస్తువులతో సంయోగము ఏర్పడినప్పుడు శుభం అని, ప్రతికూల వస్తువులతో సంయోగం ఏర్పడినప్పుడు అశుభం అని మాట్లాడును. వారి మాటలలో హర్షము, ద్వేషము కనబడదు. మాట్లాడుటలో ఎటువంటి వికారములు ఉండవు. ఇక అర్జునుని 3వ ప్రశ్న, ఎట్లు కూర్చును? కృష్ణుడి జవాబు, తాబేలు తన అంగములను లోనికి ముడుచుకొనున్నట్లుగా స్థితప్రజ్ఞుడు తన ఇంద్రియములను తన వశమునందు ఉంచుకొని మనస్సు, బుద్ధి విషయములు అనగా శబ్దాది భోగముల నుండి ఏ విధముగా ఆకర్షితము కాకుండా నిశ్చల స్థిర చిత్తుడై కూర్చును. కానీ వాటికై ఆసక్తి మిగిలియుండును. అయితే స్థితప్రజ్ఞునికి పరమాత్మ సాక్షాత్కారము వలన ఆసక్తి కూడా తొలగిపోవును. ఇక అర్జునుని 4వ ప్రశ్న, ఎట్లు నడుచును? కృష్ణుని జవాబు, కోరికలను త్యజించి మమత, అహంకార, స్పృహారహితుడు అయి ప్రవర్తించు అనగా నడుచుకొను పురుషుడే శాంతిని పొందును. స్థితప్రజ్ఞుడు
ఈ విధముగానే చరించును లేక నడుచుకొనును. ఇక స్థితప్రజ్ఞుని యొక్క మహత్వం. కృష్ణుడు చెప్పిన సమాధానముల ప్రకారం స్థితప్రజ్ఞుడు అహంకారము, మమకారము, ఆసక్తి, కోరికలు త్యజించి నిశ్చల నిర్వికార భావముతో పరమాత్మ స్వరూపమునందు నిమగ్నమై ఉండుటయే బ్రాహ్మీ స్థితి అందురు. బ్రహ్మము అనగానేమి? పరమపదము. ఈశ్వరుడు ఎవరు? పరమాత్మ. సంసారం అనగా ఏమి? భవబంధములు. మాయ అని దేనికి పేరు? భౌతిక ప్రపంచము అశాశ్వతము, మిథ్య. ఇది ఏ మాయ. వీటికి గల పరస్పర సంబంధము ఏమిటి? నేను, నాది, నావారు. నేను ఎవరు? పరమాత్మకు ఎరుక. ఎతట నుండి వచ్చి తిని? పరమాత్మకు ఎరుక. నా కర్తవ్యం ఏమిటి? శాస్త్ర సమ్మత సమత్వ భావ క్రియ. నేను ఏమి చేయుచున్నాను? సకామ కర్మ. పై ప్రశ్నలకు విషయములకు యథార్థము లేకపోవటయో మోహము అందురు. ఈ మోహము వలన జీవుడు సంసార చక్రము, జనన మరణ చక్రములలో పరిభ్రమించుచున్నాడు. అహంకార మమకారములు, ఆసక్తులు, కోరికలు త్యజించి బ్రాహ్మీ స్థితిని పొందినప్పుడు అతని నుండి ఈ మోహము తొలగిపోవును. తన జీవిత కాలమునందే ఈ స్థితిని పొందినవాడు బ్రహ్మానందము పొంది జీవన్ముక్తుడు కాగలడు. అకస్మాత్తుగా మరణము పొందినవాడు కూడా స్థితప్రజ్ఞుడు అయినచో వాడును బ్రహ్మానందము పొందును. ఒకవేళ మరణకాలమున అతను మనస్సు సమత్వభావము నుండి విచలితము అయినను అతని కృషి సాధన వ్యర్థము కాదు. యోగభ్రష్టత కలిగి ఈ జన్మలో చేసిన సమత్వభావ సంస్కారముతో తదుపరి జన్మలో అతడు మరలా సాధన కొనసాగించి సమభావ స్థితి పొందును. అట్టివాడు పరమాత్మ ప్రాప్తి పొందును. అది ఏ బ్రాహ్మీ స్థితి. ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహింపక సామాన్యుడు ఉండినచో ఇంద్రియార్థములు మాత్రము వైదొలుగును, కానీ వాటిపై ఆసక్తి మిగిలియుండును. కానీ పరమాత్మ ప్రాప్తి నందిన స్థితప్రజ్ఞుడు నుండి ఆ ఆసక్తి కూడా తొలగిపోవును. మనిషి ఇంద్రియములను నిగ్రహించుటకు ఎంత ప్రయత్నం చేసినా ఆసక్తి తొలగిపోనంత వరకు అతని మనస్సును ఇంద్రియార్థములు తమ వైపు బలవంతముగా లాగుకొని పోవుచుండును. విషయములను ఆలోచన చేయుచున్న మనిషికి వాటిపై ఆసక్తి ఏర్పడును. ఆసక్తి వలన ఆ విషయము పొందుటకు కోరిక కలుగును. కోరికలు తీరనప్పుడు క్రోధము ఏర్పడును. క్రోధము వలన వ్యామోహం కలుగును. వ్యామోహము వలన స్మృతి అనగా జ్ఞాపక శక్తి చిన్నాభిన్నమగును. స్మృతి చిన్నాభిన్నమైనచో బుద్ధి నశించును. బుద్ధి అనగా జ్ఞానశక్తి. బుద్ధి నాశనము వలన మనిషి పతనమగును. ఇది సామాన్యుల స్థితి. అంతఃకరణము తన వశమునందు ఉంచుకున్న సాధకుడు రాగద్వేషరహితుడై ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహించుచున్నను మనశ్శాంతి పొందును. మనసు ప్రసన్నత పొందిన వెంటనే అతని దుఃఖములు నశించును. కర్మయోగి యొక్క బుద్ధి అన్ని విషయముల నుండి వైదొలగి పరమాత్మ యందు మాత్రమే స్థిరమగును. ఇంద్రియములు మనస్సు వశమునందు ఉండని వాని యందు నిశ్చయాత్మక బుద్ధి స్థిరత్వము ఉండదు.
అట్టి మనిషి అంతఃకరణమునందు పరమాత్మ భావన కలుగదు. అట్టి వానికి శాంతి లభింపదు. శాంతి లేని వారికి సుఖము ఉండదు. భోగాసక్తుడు శాంతిని పొందలేడు. మనస్సు ఏ ఒక్క ఇంద్రియముతో కూడి ఉన్నను ఆ ఒక్క ఇంద్రియమే మనోనిగ్రహము లేని మనిషి బుద్ధిని అనగా విచక్షణా శక్తిని హరించివేయును. శ్రీకృష్ణుడు పై విధముగా స్థితప్రజ్ఞునకును సామాన్య పురుషునకు తారతమ్యము తెలిపి యుద్ధము చేయుటకు అర్జునుని ప్రోత్సహించెను. మొత్తంగా 2వ అధ్యాయంలో ఆత్మతత్వము, క్షత్రియ ధర్మము, జ్ఞానయోగము, కర్మయోగము, స్థితప్రజ్ఞత, సామాన్యుడు మొదలగు విషయములను ఉపదేశించెను. తర్వాత ఎపిసోడ్ అనగా 11వ ఎపిసోడ్లో 3వ అధ్యాయం ప్రారంభిస్తాను. వినండి, మంచి జరుగుతుంది. ధన్యవాదములు.